అందరూ భక్తి పేరిట ఎన్నో గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు తిరుగుతా ఉంటారు. ఉమ్, కానీ నేను అన్న అహంకారాన్ని, ఆడంబరాన్ని మాత్రం వదలరు. ఉమ్, అవి వదిలించుకోవడానికే మనం చేసే ఈ చేష్టలన్నీ. సరిగ్గా వాటిని వదిలేస్తే నీలో ఉన్న దైవం నీకు దర్శనం అవుతుంది. సదర్శనం అయితే ప్రదర్శన పోతుంది. ఉమ్. ఇది మీరు చెప్పిన మాటే. అవును అవును, నా ఆ, స్టేట్మెంట్. నాకు చాలా బాగా అర్థమైంది. సో ఎక్కడికి పోయినా మారంది ఒకటి మన లోపట ఉంది, దాన్ని గుర్తించాలనే మీ వాక్య చాలా అద్భుతమైంది. ఇప్పుడు మార్పు సహజం అంటుంది ప్రపంచం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజ్. కానీ మన భారతీయ ఆధ్యాత్మిక తత్వం యొక్క కోర్ ఏం చెప్తుందంటే దెర్ ఈస్ సంథింగ్ విచ్ నెవర్ చేంజెస్. అది ఏందని చాలామంది బయలుదేరింది. ఎవ్వడికి తెలియదు అదేందో. ఎందుకంటే ఏదైతే వాడు ఎతుకుతున్నాడో అది తానే. ఈ తానే అన్న పదానికి తాను ఆట్రిబ్యూట్ చేస్తున్నది ఏందనేది రియల్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు బాగున్నావు అని నిన్నంటే దేన్ని నువ్వు బాగున్నావు అనే దాన్ని దేనికి జోడించి చూసావు అనేది ఒకటి. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు బాగున్నావు అంటే నువ్వు ఆనందపడ్డావు అనుకో, అది దేనికి జోడించబడ్డది అనేది ఒక ఎంక్వైరీ. 90% ఆఫ్ ద పీపుల్ శరీరానికి జోడించి ఆ స్టేట్మెంట్ని చూస్తారు. ఒక వయసు మళ్ళిన తర్వాత నేను బాగున్నానంటే శరీరం లేదు, కానీ నేను మనస్పరంగా బాగున్నాను, డబ్బు పరంగా బాగున్నాను, ప్రాపంచికంగా బాగున్నాను, నా పిల్లలంతా బాగున్నారు కనుక నేను బాగున్నాను. అంటే ఈ బాగుండడం అన్నది డిపెండ్ అయింది. పరస్పర ఆధారితంగానే కనిపిస్తుంది. కానీ ఒక జ్ఞాని బాగున్నాను అని ఎప్పుడైతే అంటాడో అది పరస్పర ఆధారితం కాదు. ఎగ్జాంపుల్, మన బుచ్చారెడ్డి గారు చివరి క్షణాల్లో కూడా బాగున్నాను అనే స్టేట్మెంట్. ఇంకా బాగుండడం కూడా లేదు ప్రకృతిలో. నేను ఉన్నాను అన్న స్ఫురణ అల్టిమేట్ అని రమణ మహర్షి చెప్పాడు, నేను కూడా చెప్తున్నది. బాగుండడం బాగుండకపోవడం అంతా మనసు గొడవ, పోలిక వల్లనే వస్తుంది. ఒకటి బాగుండాలి, ఒకటి బాగుండకూడదు కదా. మరి అట్లా కాకుండా నేనున్నాను, ఆ నేను అనేది దేనికి అట్రిబ్యూట్ చేయబడ్డది అనేది ఇప్పుడు రియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను అంటే శరీరం అయితే శరీరం ఖచ్చితంగా చెడిపోతుంది. నేను ఆ మురిసిపోయిన శరీరాన్ని చూసుకొని సంతోషపడుతున్న నేను ఏదో రోజు శరీరం సడలిపోతే తప్పక బాధపడు. అందుకే శరీరాంతో అసోసియేట్ అయిన వాడు ఖచ్చితంగా బాధలోనే మరణిస్తాడు. ఆ చెంపలు జారిపోయినప్పుడు బాధపడతాడు. ముసలితనంలో నడవలేకపోతే ఒకప్పుడు ఇలా ఉండేవాడిని అని ఆ థాట్ వస్తుంది. రెండవది, నేను గ్రేట్ మైండ్ అనుకునేవాడు శరీరం కంటే కొంచెం మంచి దాంతోనే అసోసియేట్ అయినప్పటికీ అది ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ మెమరీ పోయిందనుకో ఆ జ్ఞానం అంతా పడిపోతుంది. ఇప్పుడు చాగంటి గారి లాంటి ఒక అపార మేధాశక్తి అదంతా మనసుకు సంబంధించిందే. ఒకవేళ ఆ వ్యక్తికని కాదు, ఎవరికైనా మనస్సుకి ఏదన్నా అయ్యిందనుకో, అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎంటైర్ నాలెడ్జ్ ఈజ్ గాన్, పాండిత్యం పడిపోతుంది. తద్వారా అది కూడా సంపూర్ణమైన అట్రిబ్యూషన్ కాదు. తర్వాత మూడవది, తానెవరు అనేదానికి ఆనందాన్ని లేకపోతే నిష్కామ కర్మని ఈ మూల స్థితుల్ని జోడించి చూశారు. ఇది వెరీ రేర్, కానీ ఫార్ బెటర్ దాన్ దీస్ టూ. ఎందుకంటే శరీరం బాగున్నవాడు తాను శరీరం అనుకున్నప్పుడు తను సందర్శించేవాళ్ళు కానీ తను గుర్తించే వాళ్ళ సంఖ్య లిమిటెడ్గా ఉంటుంది. శరీరం ఇప్పుడు ఉదాహరణకి హీరో ముసలిగా అయిపోతే ఇంకో హీరోని చూస్తారు. ఇప్పుడు హీరోయిన్ ముసలిగా అయిపో కానీ ఇంకో హీరోయిన్ పెట్టుకుంటారు. అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాట్ యాజ్ ఎ బాడీ వి రికగ్నైజ్, యాజ్ అన్ ఇంటలెక్చువల్గా గుర్తిస్తాం మనం. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ని బాడీగా చూస్తలేం మనం. ఆ శరీరం ముసలిగా అయినా తెల్లగడ్డం వచ్చినా అతని ప్రజెన్స్లో వెళ్ళి కూర్చున్నారు, బికాజ్ హీ హ్యాస్ ట్రెమెండస్ అండర్స్టాండింగ్ ఓవర్ లైఫ్. దీనికంటే మూడవ స్థితి, అసలు అందము లేదు, గొప్ప తెలివి లేదు, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆ స్థితికి సంబంధించింది ఇది అల్టిమేట్ అనమాట. ఇంకా సో ఏదైతే మూల స్థితి ఉందో ఆ స్థితి అన్నది అది ఎప్పటికీ మారలే. అది ఎట్లా చెప్పారంటే, ఎప్పుడైతే నా మనస్సు అనేది దాంట్లో ఉన్న అటాచ్మెంట్స్ కానీ ధారణలు కానీ దానికి ఉన్న ఫోబియాస్ కానీ అవన్నీ ఎందుకున్నాయని విచారణ చేసి అవన్నీ పోయినప్పుడు
ఒక స్వస్వరూపం అంటే ఏ అలజడులు లేని, ఏ ఆలోచనలు లేని ఒకానొక స్థితిలో అక్కడ ఒకడు ఉన్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇది మామూలుగా మాటల్లో అర్థమయ్యే విషయం కాదు, ఎంతో కొంత మిస్లీడ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నది. దాంట్లో ఉన్న పేపర్ తీసుకో, అందులో ఒక 2 పేపర్. ఆ డోర్ వేసేవా సాయి? దట్స్ ఇట్. మనం జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన శరీరం చాలించి వెళ్ళిపోయినట్టు ఇప్పుడే. అదే తనువు చాలించిన అంటారు కానీ మనసు చాలించిన అన్నారు కదా. అది కూడా ఉందా? లేదు, మనసు చాలించడం అంటే నువ్వు ఈ భూమి మీద ఎక్కువసేపు ఉండాలంటే గుడ్ మైండ్ ఉంటే ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటుంది. గుడ్ బాడీస్ని ఎక్కువ గుర్తుపెట్టుకోరు ఎవరు. మెర్లిన్ మెన్రోని మర్చిపోయారు, మెర్లిన్ మెన్రోని మర్చిపోతారు. కానీ గుడ్ మైండ్ అంటే మంచి పోయెట్ కానీ లేకపోతే ఒక మంచి ఆర్టిస్ట్ కానీ త్రూ మైండ్ ఎవరైతే వర్క్ చేశారో వాడిని, మైండ్లెస్ ఉన్న వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఇట్లా, నువ్వు కూడా గమనించరా, చిన్న అనాలిసిస్ ఇది. ఈ వ్యక్తి ఒక రోడ్డు మీద నడుస్తున్నాడు. సో ఈ వ్యక్తికి ఒక థాట్ ఉంది, సినిమాకి వెళ్ళాలి. ఓకేనా? ఈ తలుపు సాయి ఇది కూడా వేసి సినిమాకి వెళ్ళాలని థాట్ ఉంది, సినిమాకి వెళ్ళాలని థాట్ ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి సినిమా థియేటర్కి వెళ్ళే వరకు ఇక్కడ వెళ్తున్నది మనిషి కాదు, థాట్ అన్నమాట. ఒక థాట్ మనిషిని డ్రాగ్ చేసుకుని పోతుంది. అందుకని ఇక్కడ నువ్వు ఎవరు అంటే యు ఆర్ ఏ థాట్ ఓన్లీ. అది అవునన్నా కాదన్నా అది ఒక అబ్జర్వేషన్ చేస్తే ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకా చెప్పాలంటే మనిషికున్న మానవ సంబంధాలు, మనుషులు, ఆ తర్వాత వస్తువులు, తన పదవి అన్నీ ఆలోచనలే. ఓవరాల్గా నీ బయట ఉన్న అవుట్ సైడ్ వరల్డ్ కంటే మన ఆలోచనలు మోర్ ప్రొఫౌండ్గా అనిపిస్తున్నాయి మనకి. అంటే మదర్ గురించి మనకున్న ఆలోచన మదర్ కంటే పవర్ఫుల్. ఈ ప్రకృతి గురించి మనకున్న ఆలోచన ప్రకృతి శక్తి కంటే పవర్ఫుల్. అది మోర్ ప్రొఫౌండ్. దాన్ని మనం భద్రం చేసి ఒక ఇమేజ్గా దాచిపెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు అంటే ఒక వ్యక్తి పోయినా పర్వాలేదు, నా థాట్ పోవడానికి వీల్లేదు. దీని వెనక మళ్ళీ ఒక కథ ఉంది, అది వేరే తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు, ఆ మనిషి సినిమాకి వెళ్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అక్కడ వెళ్తున్నది థాటే, ఇది ఒక అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏ థాట్ లేకుండా నడుస్తున్నాడు అనుకో, అప్పుడు అక్కడ ఉంది నడుస్తున్నది ఎవరు అని రియల్ క్వశ్చన్. ఎందుకంటే శ్రీధర్ అన్నది కూడా ఒక థాటే. రిపీటెడ్గా అందరూ శ్రీధర్ అంటే నువ్వు శ్రీధర్ అయ్యావు, రిపీటెడ్గా ప్రశాంత్ అంటే నువ్వు ప్రశాంత్ అయ్యావు. అదే బన్నీ అంటే బన్నీ అయ్యాడు వాడు. కానీ అది కూడా థాటే. ఇప్పుడు నేను భర్త అనే థాట్ తీసి పక్కని స్టిల్ ఒకడు ఉన్నాడు అక్కడ. నేను ఒక దేశభక్తుడు అనే థాట్ తీసేయి, నేను చాలా తెలివైనవాడిని, అది కూడా థాటే. నేను మగవాడిని, ఇది రియాలిటీ ఉంది, బట్ థాట్ కూడా ఉంది, అది కూడా తీసి. సో ఈ థాట్స్ని పడిపోతే అసలు అక్కడ ఉన్నది ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసింది అక్కడ స్వయం ప్రకృతి ఉంది. దాని నామరూపరహితం, అది నామరూపరహితం. అది చూడ్డానికి ఒక ఫామ్ ఉన్నా ఇట్ ఈస్ ఫామ్లెస్. చూడ్డానికి దానికి ఒక పేరున్నా శ్రీధర్ అని, ఇట్ ఈస్ నేమ్లెస్. ఇట్ ఈస్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్. సో ఆధ్యాత్మికత యొక్క ఎప్పటికీ మారనిది ఏదైతుందో అదే. దానికి అనామకత అని, లేకపోతే ప్రకృతి అని, లేకపోతే ఉన్నదేదో అది అని, లేకపోతే అదే ఇది అని, లేకపోతే ఇదే అదే అని, అదే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంది? తన గురించి తనకు ఏ ఆలోచన లేని ఒక స్థితి, దానికి మనం బ్రహ్మం అంటున్నాం. ఇప్పుడు మనం ఎవరం, ఎప్పటికీ మారనిది ఏది ఉంది అంటే ఈ ఆలోచన లేనప్పుడు అక్కడ ఏదైతే ఉందో అది అందరిది సేమ్ అనమాట. ఎగ్జాంపుల్, ప్రశాంత్ అనే ఆలోచన పడిపోయింది, ప్రశాంత్ యూట్యూబర్ అనే ఆలోచన పడిపోయింది, ప్రశాంత్ ఊరు పడిపోయింది, ప్రశాంత్ మగవాడు అనేది పడిపోయింది. సేమ్ ఇవన్నీ నాకు పడిపోయినాయి, ఇవన్నీ నీకు పడిపోయినాయి. ఇవి ఎవరికి వాళ్ళకి వేరే వేరే ఉన్నాయి. అందుకే మనం భిన్నంగా అనిపిస్తున్నాం. పేరు పడిపోగానే కొంత కలయికి వచ్చింది, ఊర్ల పేర్లు పడిపోగానే ఇంకొంచెం దగ్గరికి వచ్చింది. అట్లా అన్నీ పడిపోతే మన ముగ్గురు అనుభవించే మూల స్థితి ఒకటి, అది ఎప్పటికి ఉంటుందని మన భారతీయ దార్శనికులు రూఢిగా చెప్పారు. ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేదు. దేర్ ఈజ్ సంథింగ్
యూ కెనాట్ నేమ్ ఇట్. ఇంకా తావో తే చింగ్ ఇప్పుడు నేను సరదాగా రాస్తున్న బుక్ ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్ అని చెప్తాడు. అంటే అది అన్నిటికీ జన్మదాత. అది యూ కెనాట్ క్రియేట్ దట్, అది ఆల్రెడీ ఉన్నది. అది నేను ఈరోజు ఈ టాక్లో కొన్ని తావో తే చింగ్ స్టాంజెస్ చదువుదాం. అసలు మామూలుగా ఉండవు, అబ్స్ట్రాక్ట్, బీభత్సమైన అబ్స్ట్రాక్ట్. కానీ ఆ అబ్స్ట్రాక్ట్లో సరిగ్గా చూస్తే ఒక అద్భుతమైన కాంప్లిమెంటరీ, ఒక దాంట్లో ఒకటి మమేకమైపోయిన ఒక భావతత్వం కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఎప్పటికీ మారనిది ఏది అంటే నేను దానికి మామూలు సామాన్య పరిభాషలో చెప్పుకుంది. ఇప్పుడు నామరూపరహితమైనది, అది నిత్య నూతనమైనది, సనాతనమైనది, గాలి చేత, నిప్పు చేత, వర్షము చేత నానబడనిది, నిప్పు చేత, ఇదంతా మనిషికి అర్థమయ్యే విషయం కాదు. అట్లా కాకుండా ఇప్పుడు నీవు చెక్ చేసుకో, ఏదైనా అవుట్ సైడ్ సంఘటన జరిగితే అలజడి లేని ఒక మానసిక స్థితిలో దాన్ని దర్శించగలవా? ఇంపాక్ట్ కాకుండా కుడ్ యూ బీ ఏబుల్ టు సీ సంథింగ్? ఎగ్జాంపుల్, మరణం ఇంపాక్ట్ అవ్వడం వల్ల కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంపాక్ట్ కాకుండా చూస్తావా? నీ చేతిలో వస్తువు జారిపడ్డది, ఒక్కసారి ఇంపాక్ట్ లేకుండా వస్తువుని చూసినట్టు జారిపోతున్నప్పుడు చూసావు, పగిలింది చూసావు. ఎప్పుడైతే నువ్వు ఇంపాక్ట్ అవ్వలేదో ఈ మూడు స్థితుల్లో నువ్వు ఒక్కటిగానే ఉన్నావు. తద్వారా ఇప్పుడు కప్పు తీసేసి లైఫ్ని పెడితే లైఫ్లో అన్ని సందర్భాల్లో నువ్వు ఒక్కటిగానే ఉన్నావు. ఆ ఒక్కటిగా ఉన్న దానికి మనం పెట్టుకున్న పేరు రమణ మహర్షి. అది ఎప్పుడు ఎందుకు రమణ మహర్షిని కలుస్తారంటే ఎప్పుడూ ఒకేలా ఉంటాడు కనుక, వేరే కారణమే లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడూ ఒకేలా. ఇప్పుడు నేను సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు ఒకేలా ఉంటాను. ప్రశాంత్ ఎందుకో దిగులుగా ఉంది ప్రశాంత్ ఈరోజు, ఈ లైఫ్ ఏంటో తర్వాత చేద్దాం, అట్లుండదు. నిత్య నూతనం. ఎందుకు నిత్య నూతనం అంటే మనసులో ఏం లేదు, ఎజెండా లేదు, ప్రాపగండా లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, లక్ష్యం లేదు, గమ్యం లేదు, గమనం లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అయినా ఎంత ఉందో, నీవు ఒక బకెట్ ఉంటుంది కదా, తర్వాత ఒక కొళాయి ఉంటుంది. ఇది నా ఎగ్జాంపుల్స్ ఇవి, టు మేక్ అండర్స్టాండ్. ఈ కొళాయి ఎగ్జాంపుల్ నాకు అరుణాచల్లో దొరికింది. ఒక వ్యక్తి అరుణాచలం విరూపాక్ష గుహకి వెళ్తుంటే అడిగాడు అనమాట, ఎలా ఉండాలండి అంటే హౌ మైండ్ షుడ్ బి. అక్కడ మనం గట్టిగా డిస్కస్ చేసేంత స్పేస్ ఉండదు కదా. నేనన్నా మనం బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తాం కదా, ఆ ఎదురుగా టీ డబ్బా ఉంటుంది, అక్కడ మాట్లాడుకుందాంలే. సరే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? విరూపాక్షకి వెళ్తున్నా. నేను రావచ్చా? ఎవరైనా పోవచ్చు. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తావు? ఎవరైనా పోవచ్చు. ఎవరైనా పోయేదానికి విరూపాక్ష గుహ అని పేరు. కొందరు మాత్రం పోతే పబ్ అన్నారు, ఇంకొందరు పోతే హాస్పిటల్ అన్నారు. ఎవరన్నా పోవచ్చు. చచ్చిపోయేవాడు, బతికినవాడు, జ్ఞాని, అజ్ఞాని, కుక్క కూడా పోవచ్చు. ఏమంటారు, ఇట్ వెల్కమ్స్ ఎవ్రీబడి అనగానే అందుకని నన్ను పక్కకు తీసేసి ఇప్పుడు నేను రానన్నా నువ్వు పో, నేను పోతున్నాను పోవద్దు. విరూపాక్షకి వెళితే ఇండిపెండెంట్గానే పోవాలి. మళ్ళీ ఒకరు సంఖ పట్టుకొని చేయబట్టుకొని మళ్ళీ అది విరూపాక్షకు పోవట్లే, మళ్ళీ సరే. అక్కడికి వెళ్తే ప్రాబ్లీ స్కందాశ్రమంలో లోపలికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ధ్యానం చేసుకున్న చిన్న ప్లేస్లో చాలామంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు, ఏదో ఎనర్జీ ఉంటుందని. అంత ధారణలే. సరే, ఎవరిష్టం వాళ్ళది. అక్కడికి వెళ్తే ఒక చిన్న కొళాయి ఉండి వాటర్ వస్తుంది, కొళాయి ఓపెన్ చేస్తే. అసలు ఆ కొళాయి ఎంత బ్యూటిఫుల్ కొళాయి అంటే అట్లాంటి కొళాయి ఇంక నేను ఎక్కడ చూడలే. గెస్ చేయగలరా అది ఎట్లుంటుందో? ఇదే కుళాయి, మామూలు తిప్పితే వచ్చేది. కానీ అన్ని కుళాయిలు లాంటి కుళాయి కాదు. ఎందుకంటే ఒక జలపాతం ఉంది, ఆ జలపాతం అక్కడి నుంచి పోతుంది. ఒక గొట్టాన్ని జలపాతానికి పెట్టి ఇక్కడ ఓపెన్ కుళాయి పెట్టారు అంతే. అప్పుడు ఏం చెప్పారంటే ఇట్లా ఉండని చెప్పారు. అవసరమైనప్పుడే అంటే కుళాయి కొన్ని వేల లీటర్ల వాటర్ని తన నుంచి పంపించిన కుళాయికి ఏ చుక్క అంటుకోదు. అట్లాంటి మనసు ఉంటే దెన్ బ్యూటిఫుల్. అదే బకెట్లాగా ఉండకు, కొంత ఉంటుంది, కొంత అంటుకుంటుంది, అందులోనే ఉంటుంది, మురిగిపోతుంది, క్లెయిమ్ చేస్తుంది. కుళాయి గిత్తే ఉంటుంది, కానీ అందులో ఒక పరమసత్యం కనిపించింది. సో నేను చెప్పినది మనం ఇంటికి వెళ్ళి టాక్ చేసేది ఏం లేదు, ఇంకా ఇదే బీ ఏ కుళాయి. సో జ్ఞానస్థితి కుళాయి, అజ్ఞానస్థితి బకెట్, రెండిట్లోనూ వాటరే ఉంది. బోత్ ఆర్ కనెక్టెడ్ టు వాటర్. ఈ కుళాయి
ఒక అనంతమైన ఒక సోర్స్కి కనెక్ట్ అయ్యింది. ఇట్లా ఇట్లా పోతా ఉంది వాటర్, దానికి ఇట్లా కొళాయి పెట్టారు అంతే. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టి ఇట్లానే దానికి తిప్పారు. ఇది తిప్పకపోయినా వాటర్ ఎప్పుడు పోతుంది? ఇది తిప్పితే ఆ వాటర్ నువ్వు డైరెక్ట్గా తాగలేవు, స్లిప్ అయి పడిపోతావు, కొట్టుకపోతావు, బట్టలు నానుతాయి. అందుకని జస్ట్ కొళాయి ఓపెన్ చేస్తే అదే వాటర్ ఈ కొళాయి తను తీసుకొచ్చి నీకు అప్పచెప్తుంది. అట్లా బీ దట్ మైండ్. సో ఈ కొళాయి ఎప్పుడు క్లెయిమ్ చేసుకోదు. ఎవరన్నా ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ పంపిస్తుంది. లేకపోతే అట్లనే నీకు అవసరమైతే మైండ్ ఉపయోగించు. నువ్వు పుస్తకం రాసినా నీది కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ప్రకృతిని చూసి పెయింటింగ్ వేస్తాడు, పెయింటర్కి అవార్డు ఇచ్చారు. మరి ఆ ప్రకృతికి ఎవరు ఇస్తారు అవార్డు? అది లేకపోతే పెయింటర్ లేడుగా. అందుకని ఆల్వేస్ రిమెంబర్ ద సోర్స్. అప్పుడు జీవితంలో అసలు అలజడి ఉండదు. ఈ అలజడి లేని అంటే ఏం జరిగినా మనసు చెడకుండా అలజడి లేకుండా చూసే స్థితి ఉంది, కానీ మనకు పరిచయం కాలేదు. అది అనుకుంటే ఒక 2 అవర్స్లో నేను పరిచయం చేయించగలను. చాలా సింపుల్. నీకు నచ్చిన వస్తువు ఎత్తి కింద వేసారు, ప్రిపేర్. చూడు, ఇది మనిషి ప్రిపేర్ అయినప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు డ్రామాలో నీ రోలు చచ్చిపోయే రోలు అలాగేనండి అంటారు. కానీ రియల్గా చచ్చిపోయేటప్పుడు చూడలేడు వాడు. వాడు డ్రామా కాబట్టి చాలా బాగా నేను ఇట్లా శ్వాస వదులుతూ కూడా నేను మంచి డైలాగ్ చెప్పి చచ్చిపోతా అంటాడు వాడు. అంత హెల్దీ మైండ్ ఉంటుంది. సో రియాలిటీ అనేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో రియల్ లైఫ్లో కూడా డ్రామాలో క్యారెక్టర్ చస్తుంది బతుంది, కానీ రియల్ క్యారెక్టర్ పక్కాది వస్తుంది మామూలుగా. అందుకని ఈ చిన్న అవగాహన సరి వస్తుంది. ఒకటి ఎప్పటికీ చేంజ్ అవ్వట్లే. అందుకని ఇప్పుడు ఆత్మస్థితి, హృదయ స్థితి, లేకపోతే సంస్థిత స్థితి, లేకపోతే ఎగ్జిస్టెన్షియల్ స్టేటు, లేకపోతే స్టేట్ ఆఫ్ నో మైండ్, లేకపోతే ముషిను, లేకపోతే సతోరి, లేకపోతే ఆమని దశ, లేకపోతే మనస్సు లేని దశ, లేకపోతే మనోశూన్యత, ఇవన్నీ ఒకటే. జస్ట్ ఒక్కొక్క పేరు పెట్టారు. ఇప్పుడు నేను లక్కీ ఊటపా అన్నట్టు, ఒక 7 ఏళ్ళు పోయిన తర్వాత లక్కీ ఊటపా అని ఇప్పుడు ఇట్లా ఏదో టాకులు చెప్తూ ఉంటాను. నేను క్వశ్చన్ అడగబోతే దానికి ఆన్సర్ చెప్పిర్రు ఆల్రెడీ, కానీ మన వ్యూవర్స్ కోసం ఇంకొద్దిగా వేరే మామూలు ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఏమీ లేదు, నాకు ఏ ప్రాపగండా లేదు, ఏదీ లేదు అని అన్నారు. అంటే నా డౌట్ కాదు, నాకు అర్థమైంది, స్టిల్ అడుగుతున్నాను కామన్ మ్యాన్. మీకు ఇంత ఉంది కాబట్టి మీరు ఏం లేదంటున్నారు, మీరు ఎన్నో చేస్తున్నారు, ఎప్పుడు ఏమి లేదు, మీరు ఏది లేదంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే తర్వాత వచ్చే స్థితి కాదు. నీకు విషయం చెప్పనా, ఓషో చాలా ఫేమస్ కదా, కానీ తాను ఎన్లైట్ అన్నప్పుడు తను ఫేమస్ కాదు. అంటే ఎప్పుడైతే తనకు స్థితి అనుభవం అయిందో అప్పుడు ఏది లేదు. సో ఏది లేదు కాబట్టి అది ఉన్నా ఏది లేదు, లేకపోయినా ఏది లేదు. ఇప్పుడు నేను ఏది సొంతం చేసుకోవద్దన్న స్ఫురణ కలిగిన తర్వాత నీకు కారు ఉన్నాయేమి కాదు, విమానం ఉన్నాయేమి కాదు. అందుకని ఇదంతా వచ్చిన తర్వాత మనం చెప్తున్న ఫిలాసఫీ కాదు. ఏమి లేనప్పుడు ఇట్లే ఉన్నా నేను. ఇప్పుడు మా అమ్మతో ఉంటున్నా కదా, నేను కుటుంబం నుంచి పారిపోలే, నా అన్నిటినీ చూశాను, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నా. ఎందుకంటే నేను అసోసియేట్ చేసుకోలే బెడ్తోటి, ఇల్లుతోటి, కులంతోటి, మతంతో. నేను అసోసియేషన్ లేదు నాకు. ధర్మాలతో బ్రహ్మాండమైన అసోసియేషన్ ఉంది. సమస్య అంతా అక్కడ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ చిన్న రూమ్లో ఈ ఇంకా ఇంత 5 feet కదా, ఇది 2.5 5 feet by 9 feet రూమ్లో ఉంటుంటుంది నేను. 3 ఏళ్ళు ఉంది, హాయి ఉన్నా. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు నేను ఆక్యుపై చేసే ప్లేస్ అంతే. దాని తర్వాత కొన్ని రహస్యాలు నాకు అనుభవంలోకి వచ్చాయి. అయ్యారండి, అదేమిటంటే మైండ్ తనలో ఒక ఛాయిస్, కృష్ణమూర్తి ఛాయిస్లెస్ అవేర్నెస్ లెక్కలోకి ఎట్లా వస్తుంది. నేను ఇలాంటి అంబియన్స్ ఉంటే, ఇప్పుడు లైట్ బాగా ఉంటే నా ఐప్యాడ్ తీసుకురాను, లైట్ బాగా ఉంటే నేను వీడియో చేస్తాను, ఇది ఛాయిస్. ఇప్పుడు లైట్ లేదు, జస్ట్ లైట్ లేని కారణంగా మొత్తం వరకే అయిపోతుంది కదా. రెండోది ఉంది, ఎట్లా ఉన్నా దాన్ని నీవు ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం. అంటే ఎదురుగున్న దాని శృతికి నీ యొక్క మానసిక శృతిని తక్షణం లింక్ చేయడం, బ్లూటూత్ కనెక్షన్ లాగా. అప్పుడు స్థితి ఎస్టాబ్లిష్ అయింది. ఛాయిస్ ఉన్నంతసేపు మైండ్ ఎస్టాబ్లిష్ అయింది. మనం మల్లికార్జున గారు మీ వీడియో చూస్తూ ఇదే క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు ఆన్సర్ దొరికింది. మల్లికార్జున గారు ఈ వీడియోలో చూడండి, శుద్ధిలో ఉండడం అంటే ఏమిటి అని అడిగారు. ఛాయిస్ అంటే మనస్సు, ఛాయిస్లెస్ అంటే ఇంకా మనస్సు లేదు, ఫ్లో ఆఫ్ లైఫ్ ఉందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం వర్షంలో వీడియో చేసినాం,
వర్షం ఉంటే ఎందుకు చేయదు వీడియో? ఇప్పుడు పుస్తకం నానిందో అని బాధపడుతున్నాం, నానని అంటే వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు వర్షంలో నానితే ఏమవుతుంది? యాక్సెప్ట్ చేస్తే వర్షం యొక్క శృతికి నీ యొక్క శరీర శృతి కలిసి నీకు చాలా బాగుంటుంది. వర్షం లేనప్పుడు ఎట్లాంటి అలజడి లేని స్థితి ఉందో వర్షంలోనూ అదే అలజడి లేని స్థితి ఉంది 100%. అందుకే జెన్ పీపుల్ చెప్పారు, నీళ్లు నన్ను తాకు అని చెప్పారు. ఇట్లా ఈ అవగాహనలు అంటే నీళ్ళలో నేనున్నా, నీళ్లు నన్ను తగిలినాయి కాబట్టి నా మానసిక స్థితి ఏం మారలేదు. అందుకని నేను ఇంతకుముందు నీళ్లు తాకినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. అట్లా ఒకసారి తావో తే చింగ్. మనం భగవద్ దర్శనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక భగవద్గీత శ్లోకం, యో నహృష్యతి నకాంక్షతి నద్వేష్టి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యమే ప్రియం. దీని గురించి చిన్న 2 మాటలు నువ్వే చెప్పు, నాకు తెలియదు. నాకు ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత తెలుసు, నాకు గుర్తే ఉండవు. లేదా భగవద్గీత ఓపెన్ చేసి ఆ శ్లోకం మీద చెప్తే అప్పుడు చూసి అప్పుడు నేను చెప్తాను, నాకు గుర్తున్నది అట్లా. ఇది తావో తే చింగ్ ట్రాన్స్లేషన్. సో తావో తే చింగ్ దాదాపు అంటే ఫేమస్ ట్రాన్స్లేషన్స్ ఒక 14 ఉన్నాయి వరల్డ్ ఇంగ్లీష్లో. అంటే మీరు ప్రిఫర్ చేసేది ఒక 2 ట్రాన్స్లేషన్స్ చెప్పగలరు? ఫిట్జెరాల్డ్ ట్రాన్స్లేషన్ బాగుంటుంది. ఇంగ్లీష్ అందరూ అవే మాట్లాడతారు. అయితే మనం ఇంటలెక్చువల్గా భాషని మంచిగా వాడాలని చెప్పేవి కొన్ని ఉంటే ఆ మన లావచ్చు తత్వాన్ని అర్థం చేసుకొని అక్కడ ఎగ్జాక్ట్ వర్డ్ వేయడం అనేది రెండవది. అంటే మనం గొప్ప రాయడం ఉద్దేశం కాదు. ఇప్పుడు లావచ్చు చెప్పిందంతా ఈ ఆత్మస్థితి గురించే. అంటే ఏదైతే మనం తావో తే చింగ్ యొక్క ఫస్ట్ స్టాంజాలో మొత్తం 86 స్టాంజాస్ ఉంటాయి. ఫస్ట్ స్టాంజాలోనే మొత్తం మైండ్ బ్లాంక్ చేస్తాడు. ఏంటది? ఏదైతే చెప్పబడుతుందో తావో కాదన్నాడు అని 86 స్టాంజాలు చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే రాయబడుతుందో అది తావో కాదన్నాడు. ఇందులో నేను చిన్న సో మంచిగా మెరిసే ఆయుధాలు మానవతకు శత్రువులు. ఇది అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అప్పుడున్న ఎరాక్సం అనుసరించేవాడు తావోని వదిలేస్తాడు ఆయుధాల మాయని. తావో జ్ఞానికి ఉంటుంది ఎడమవైపు హృదయం, యుద్ధోన్మాదికి ఉంటుంది కుడివైపు హృదయం. జ్ఞానికి తెలుసు ఆయుధం వినాశనానికి సాయుధమని. సో అవసరమైతే తప్ప వాడడు, ఆయుధం శాంతిని కోరేవాడు. విజయాన్ని చూసి గర్వించేవాడు మానవత్వాన్ని అంతం చేస్తాడు. వినాశనాన్ని కోరేవాడు ప్రశాంతతను శాంతిని స్థాపించలేడు. ఇదొక ట్రాన్స్లేషన్. సో గుర్తించు బలాన్ని, పట్టుకో సున్నితత్వాన్ని, విశ్వస్రవంతిలా ప్రవహించు ప్రపంచాన్ని సృష్టించు. తావో నిన్ను వదలదు, నీలో అమాయకత్వం చెక్కు చెదరదు. తెలుపును గుర్తించు, నలుపుని అనుసరించు, ఉదాహరణలా నిలబడు, విశ్వశక్తి నీలో తావోయి నిలబడు. తావోని పట్టుకున్నవాడు మంచిని చేరుతాడు. గుర్తింపును గౌరవించు, గర్వాన్ని త్యజించు. ప్రకృతే. ఒకవేళ ఒక చెట్టు కనుక మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే అబ్స్ట్రాక్ట్గా ఎందుకు అనిపిస్తుంది, మనం మనిషిలాగా ఉండి చూస్తున్నాం. నువ్వు కాసేపు కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరోజు బతికి చూడు, జ్ఞాని అన్నట్టే ఉంటుంది. నాకు తెల్ల కారైనా ఒకటే, నల్ల కారైనా ఒకటే, నాకు వచ్చినప్పుడు పోస్తాను, నాకే భయం లేదు. ఎవడో నన్ను కొడతాడని, నా దగ్గర దోచుకోవడానికి వస్తువులు ఏమీ లేవు కాబట్టి నేను ఉన్నది ఏదో ఉన్న చోట హాయిగా పడుకుంటాను. నాకు నేలైనా ఒకటే, బండైనా ఒకటి. ఇదంతా జ్ఞాని చెప్పే మాటలు కదా. అట్లా నా రంగు ఏమిటో నాకు తెలియదు. సో తెలుసుకుంటే నిన్ను నీవు, తెలుస్తుంది సమస్తము నీవు. నిలుచోవాలంటే నిటారుగా, అహాన్ని వదులు మెల్లగా. నిరంతరము నిండు నీవు, నిరంతరము ఖాళీగా ఉండు. కావాలంటే నీవు నిత్య నూతనం, తెలుసుకో నీ అస్తిత్వం అతి పురాతనం. కోరితే కొంత తీరుతుంది అంత. అందుకే జ్ఞాని పట్టుకుంటాడు మూలాన్ని, నిలుస్తాడు నిదర్శనముగా దాటి కాలాన్ని. జ్ఞాని ప్రకటించాడు ఎవరో తానని, తెలుసుకుని మెరిసే తానని. తెలుసుకొని మెరిసే తారని, తార
సో అకారణంగా మెరిసే తారని సమర్థించుకోడు తనని, గుర్తిస్తాడు తన ప్రత్యేకతని. ప్రపంచం నుంచి ఏమీ కోరుకోడు, ప్రపంచము తన నుంచి ఏమీ కోరుకోదు. అందుకే జ్ఞాని అంటాడు, నిలుపుకోవాలంటే సమస్తాన్ని ఖాళీ చేసుకోవాలి స్వయాన్ని. ఇది కాదు ఖాళీ మాటల మూట, సత్యంలోకి నడిపించే తావో బాట. టావో టీచింగ్స్ అంటున్నారు కదా, అంటే ఓన్లీ జస్ట్ దీస్ ఇంతే, ఆ చిన్న పుస్తకం అంతే, 86 స్టాంజెస్. ఇంకేం రాయలేదు ఇప్పుడు. తావో లావచ్చు అంతే. కొన్ని అనుకరణ వదిలి కదులు, నేకున్న భావాలన్నీ వదులు. దూరమెంత అవును కాదు మధ్య దూరమెంత, మంచి చెడుల మధ్య భేదమెంత, అందరినీ భయపెట్టేదే నిన్ను భయపడుతుంది. ఎన్నడూ ఎడతెగని తాడు ఇది, లోకమంతా ఆనందంలో ఎగురుతుంది, ఎక్కుతూ దిగుతూ పరిగెడుతూ ఉరుకుతుంది. నేనేమో మూలుగుతున్న బాధలో, నవ్వడం తెలియని పసిపాప అమాయకత్వంలో, ఒక గూడు లేని అనామకత్వంలో. ఈ ప్రపంచానికి లేనిది లేదు, ఉన్నదంటూ నాకేమీ లేదు. ఒక చాతకాని వాడిలా పడి ఉన్నాను మూలకు, అంతా మెరిసే ప్రపంచంలో నేను చీకటి ప్రణయంలో. కనిపిస్తున్నానంతా తెలివితో, నేనేమో ఒంటరిగా అశాంతి. కనిపిస్తున్నారంతా తెలివితో, నేనేమో ఒంటరిగా అశాంతితో. అనిపిస్తుంది నాకు నిలకడలేదు, సముద్రానికి ఆది అంతము లేదు. కదులుతూ ఊగుతూ ఆగకుండా పొంగుతూ ప్రతి ఒక్కరిలో ఉంది ఏదో ప్రయోజకత్వం, నాలోని అప్రయోజకత్వం. అనిపిస్తుంది అందరికీ నేను భిన్నమని, ప్రకృతి అమ్మపాల పుణ్యమని. అంటే అల్టిమేట్గా ఏం తెలుసుకున్నాడు అంటే, నేను నేను ప్రత్యేకము కాబట్టి ఒకరిలా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పే కాంటెక్స్ట్. ఇంకేదైనా ఒక్కటి చదువునా? చిన్న చిన్నవి అసలు చాలా బాగుంటాయి. సో నిండేలోపు పోయడం ఆపు. ఏదైనా నిండేలోపు పోయడం ఆపు. లావచ్చు చెప్పిన దాని గురించి చిన్న వ్యాఖ్య ఉంటుంది. ఎవడు జ్ఞాని అంటే, టమాటా తరుగుతుంటాడు కదా మనం వంట చేసుకోవాలంటే, తరుగుతూ పోతే టమాటా డిసప్పేర్ అయిపోతుంది. అంటే టమాటా మాయమయ్యేంత తరగకు, అట్లాగే నువ్వు నాశనం అయిపోయేంత సాధన చేయకంట. సాధన కూడా ఎక్కడ ఆపాలో తెలియాలి, ప్రణయం ఎక్కడ ఆపాలో తెలియాలి, భోజనం ఎక్కడ ఆపాలో తెలియాలి. అంతే కదా. ఇంకేదన్నా ఒక్కటి చదువుదాం. మెరిసే రంగులు బలహీనపరుస్తాయి కంటిని. సామరస్యం లేని శబ్దాలు బలహీనపరుస్తాయి చెవుని. అర్థం లేని పరుగు మనసు విరుగు. మూల్యమైనవి పోగు చేసుకున్నవాడు అమూల్యమైన నిద్ర పోగొట్టుకుంటాడు. అందుకే జ్ఞాని శ్వాస వదిలి హంగులపై ధ్యాస, వదలవలసింది పట్టుకుంటాడు, పట్టుకోవలసింది వదిలేస్తాడు. అయితే చైనీస్ ఫిలాసఫర్ ఒక 700 సంవత్సరాలు అట్లా. ఇది లాస్ట్ది. అతి పురాతనం తావో నిత్య నూతనం, అది తెలిసిన జ్ఞాని గంభీరం రహస్యం సామరస్యం. కొలవలేమతని లోతైన జ్ఞానం, కొలత కందని గంభీరయానం. అతను మనకు కనిపిస్తాడు అలవలే, చల్లని సాయంత్రాల బాటసారి వలె, ప్రమాదాన్ని ఎదుర్కొనే ఎరుకవలే, అతిథుల్ని స్వాగతిస్తున్న ప్రాణివలే, మృదువుగా కరిగే మంచువలే, శిల్పంగా మలచని కట్టె ఏదో ఒక ముద్దు వలె, నిర్విషయమైన చీకటి గుహవలే, బురద నిండిన నీరు వలె, సర్దుకుంటున్న తీరు వలె, నిశ్చలంగా నిలుచున్న తారు వలె. గంభీర మౌనంలో ఉన్న నీరు వలె, కదలడానికి సిద్ధమవుతున్న ఏరు వలె, పరిపూర్ణతకై పాకులాడని వారి వలె, తావోని గమనించే జ్ఞాని వలె, ఏ మార్పు ఎప్పుడూ కోరని ప్రాణి వలె. అంటే హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్ బికాజ్ హీఈస్ అన్చేంజ్డ్. అతను మారుతున్న దాన్ని చూస్తున్న వాడిగా ఉంటాడు తప్ప మార్పు అతను కాదు అని ఇప్పుడు మన డిస్కషన్ యొక్క కోర్ ఇది. మీరంటే రమణ మహర్షి మారేదాన్నేమో మూవీతో పోల్చాడు, మారం దాన్నేమో స్క్రీన్ తో పోల్చాడు. అంతే కదా. ఎన్ని వచ్చినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని ప్రకృతి బీభత్సాలు జరిగినా, అంటే ఆ స్క్రీన్ ఆఫ్ లైఫ్ మీరు చెప్పిన తెర ఎప్పటి తెర కంటుకోదు, అంతే. ఎక్సలెంట్. చిన్న వైలిన్ వాయిద్దామా? ఓకే.
గుర్తింపుని గౌరవించు, గర్వాన్ని పరిత్యజించు. అంతే. ఇప్పుడు ఎవరన్నా గుర్తిస్తారు, బీ హంబుల్, థ్యాంక్స్ అండి చెప్పాలి. చూసినావా నీ అమ్మ నేను కాబట్టి అయిపోయింది. దేశ్ అని ఇది ఒక రాగం. దేశభక్తి గీతాలన్నీ ఇందులో కడతారు. అంటే దీంట్లో ఒక చిన్న గంభీరమైన అంటే పని ఒక గంభీర అంటే ప్రొక్లమేషన్ ఉంటుంది ఆ నోట్లో. అంటే అదే కొంచెం బాధ ఉంటుంది, కొంచెం నోట్ మన పడిపోయింది. అదే ఒక రకమైన సహానుభూతి ఉంటుంది అన్నమాట. ఇది మనకు తెలిసింది. కోటి కోటి కంఠ కలకల నినాద కరలే, కోటి కోటి భుజై ఋతువాలే, అబలాగనుమలే నమామి తారిని పముదలవరిని వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మమోజశీతలాం నా 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 నా
సరే అట్లనే అది దూరదర్శన్లో ఒకటి వచ్చేది చూడండి. అదే ఒక పాట ముందు ఇట్లాంటి సౌండ్ వస్తుంది, రాను రాను అంటుంది అనే పాటకు వస్తుంది. ఇది కూడా మనకి దేశ్ తర్వాత కొంత మెయిన్లీ ఇది మన శివరంజన్ అంటే చిన్న సాడ్. ఓకే. ఇప్పుడు అంటే సంగీతం తెలియకపోయినా ఊరికే చెప్తున్నా. ఇప్పుడు ఒక నోట్ ఉంది, డైరెక్ట్ వాయిస్తున్నా కదా, ఇది రాగం మారిపోయింది. అట్లా కాక నేను ఒత్తట్లేదు, ఊరికే కంపనం. ఇది అట్లా కాకుండా మా రాగమ్మా దీని లోపల ఇంకొక్క నోట్ వేసినాం అనుకో ఇంకా బాగా. ఇది అంతర్యామి అలసితి సలసితి అదే లాస్ట్ అంతర్యా ఇది మనకు ఓల్డ్ సార్. శ్రీరాముని లవకుశ. ఘనశీలవతి సీత కథ వినుడు. కదా ఎంత అట్లా బోల్డ్ సాంగ్స్ ఉన్నాయి. జీనాయ మరునాయ చచ్చేది తప్పక బతుకుతున్నా అట్లా. ఇంకొకటి నాకు గుర్తుకొచ్చింది మీరు వాయిస్తుంది. ఏదది? చంద్రుని అది రాగం వేరు, కంప్లీట్ వేరు. కాకపోతే ఆ నోట్స్ అందులో ఉంది. టూ మినిట్స్. na 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 na
అది క్లోజ్ టు కరరప్రియ అట్లా. ఎనీవే, సో అందుకని మారనేది ఉందా అంటే ఉంది. అదేంది అంటే ఎగ్జాంపుల్, చిన్న లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం, చూద్దాం. ఇప్పుడు ఈ పేపర్ నాది, ఈ పేపర్ నాది అనుకోవడం, ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకో, ఇట్లా నా పక్కన పెట్టుకో, ఇది నా మైండ్, శ్రీధర్ చేతిలో నా మైండ్ ఉంది. సో ఇప్పుడు ఈ పెన్ను బాగుంటే ఇది కదలకుండా ఉంది. ఇప్పుడు ఎవరో పెన్ను ముట్టుకున్నారు, ఇప్పుడు ఇది ఊపు ఇట్లా, అట్లా చూడి నా పెన్ను నాకు ఇచ్చేసి అని తీసుకోగానే నేను లాగింది. అంటే ఇది ఆల్వేస్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ కదా, ఇది ఎవ్రీడే. తర్వాత ఇంకా నాది ఎక్కడ ఏది కదిలినా ఇది విపరీతంగా కదులుతుంది. ఇప్పుడు నా పెన్ను పోయింది, ఇప్పుడు ఊపింగ్ అది ఇంకా గట్టిగా, అంటే ఘోరమైన అలజడి, ఏడుపు వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, అక్కడి నుంచి మాట్లాడుతున్నాం. తర్వాత లేదు లేదు బెడ్ కిందనే ఉంది, దొరికింది, అయిపోయింది. అందుకని ఇది ఎప్పుడు మారుతుంది కదా. మారనిది ఏంటంటే ఇప్పుడు ఈ పెన్నుకు నాది లింక్ తీసేసి పెన్ను అవసరమని గుర్తించింది ఇప్పుడు మొట్టమొదటిసారి మైండ్. ఇప్పుడు తద్వారా ఇది ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు పెన్ను పోయింది, ప్రశాంతంగా వెతుకుతుంది, అది పెన్ను దొరికింది, ప్రశాంతంగా తన పని తాను చేసుకో. అందుకని ఇది ఎప్పటికీ మారడం లే. పోతున్న దాన్ని వస్తున్న దాన్ని చూసే స్థితి ఉంది, పోయేది వచ్చేది నాదే, అందుకని నేను పర్సన్ అవుతున్న స్థితి ఉంది. అంతకుమించి ఏమీ లేదు. మరి ఎందుకు ఇంత లొల్లో నాకేమైతే అంటే ఇదైతే క్లియర్ లేదు. బాగుంది ఇది ఎగ్జాంపుల్, కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేంత.